వచ్చిన దగ్గర నుంచి మా మీద విరుచుకుపడ్డమేగా. ప్రతిదీ పంచాయతీనే. గుడి తలుపులు తెరువు తల్లి అంటే తెరవనని పంచాయతీ చేసింది. పాము కరిచి చావు బ్రతుకుల్లో ఉంటే అది పంచాయతీనే. పెద్దావిడాన్ని ఊరుకుంటుంటే పెత్తనాలేంటి, శాపనార్థాలేంటి? అన్నీ సహించాము. చివరికి పిల్లని ఎత్తుకుపోతుందా? అంతేకాకుండా ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా? గట్టిగా భయం చెప్తే తప్ప మళ్ళీ మా జోలికి రాకుండా ఉండదు. లేకపోతే రేపు మరో మాట అంటుంది. ఇంకా ఏమైనా చేస్తుంది. పసిపిల్లని ఎత్తుకుపోయిన మనిషి ఎంతకైనా తెగిస్తుంది. వదిలే ప్రసక్తే లేదు. వీరిని హంతకుడు అంది, మోసగాడంది, తనకి అన్యాయం చేశాడు అంది. ఊర్లో అడుగు పెట్టగానే పరువు తీసింది. పెద్ద మనిషి కదమ్మా. అన్ని ప్రగల్భాలు పలికి పంచాయతీకి రాలేదు. వచ్చే ధైర్యం లేకే రాలేదు. ఎందుకు చచ్చిన పాము చంపటం? ఇప్పటికైనా నమ్మకం కలిగిందా? ఊరికే నువ్వే టెన్షన్ పడ్డావు. పద వెళ్దాం. ఏంటండి వెళ్ళేది? అన్ని మాటలు అన్నాక బదులిచ్చే వెళ్ళాలి. వచ్చి మాటలు పడి వెళితే నింద జీవితకాలం నిందలాగే ఉంటుంది. పిలిపించమనండి. నాగయ్య, వెళ్ళి ఆ పార్వతమ్మ గారిని పిలుచుకురాపో. అక్కర్లేదు, నేనే వచ్చాను. కాస్త వెనక ముందు కావచ్చు, కానీ పంచాయతీకి రాకుండా పారిపోయే పిరికిదాన్ని మాత్రం కాను నేను. ఆ పిరికితనం పరిటాల వారి వంశంలోనే లేదు. రానని ఎందుకు అనుకున్నారు? మొదలు పెట్టండి పంచాయతీ. అమ్మా పార్వతమ్మ గారు, మీరు మొన్న రాత్రి ఆదిత్య గారి అమ్మాయిని ఎత్తుకెళ్ళి మీ తోట బంగళాలో దాచారు. వారేమో వారి అమ్మాయి కనపడక ఊరంతా వెతికారు. చాలా హైరాణ పడ్డారు. మొత్తం కుటుంబం పాప కనపడక అతలాకుతలమైపోయారమ్మా. ఆదిత్య గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే తొందర పడవద్దు, ఇది ఈ ఊరి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమని అని నచ్చ చెప్పి ఆపాం. కానీ చివరికి ఆ పాపని మీరే దాచేశారు. అదే విషయం పోలీస్ స్టేషన్లో చెప్తే మీ పరువు పోయేది. మీరు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చేది. పాపతో సహా రాత్రి మీరు పట్టుబడ్డారు. జరిగిందేదో జరిగిందనకుండా పాప నా మనవరాలు, దానికి రుజువులున్నాయి, సాక్ష్యాలున్నాయి అని ఈ పూట పంచాయతీ పెట్టాల్సిందే అని పెద్ద మనుషుల్లో పెట్టారు. ఆ అమ్మాయి ఆదిత్య గారి కూతురని ప్రపంచానికి తెలుసు. కాదు, మీ మనవరాలే అని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయని? నా కూతురు ఆవిడికి మనవరాలుగా ఆధారాలు ఉంటావేంటండి? పట్టుబడి పరువు పోతుంటే ఏదో బొకాయింపుగా మాట్లాడుతుంది. ఏ ఆధారాలు బహుశా ఈ ఆదిత్య కూతురు కాదని నిరూపించలేవు. నిరూపిస్తా, నిరూపించి తీరుతా. ఆధారాలు లేకుండా అనడానికి నేనేమి పిచ్చిదాన్ని కాను. ముమ్మాటికి అది నా నిరంజన్ కూతురే. ఖచ్చితంగా నా మనవరాలే. 1కి 10 సార్లు అంటే అదే నిజమైపోతూ. మీ దగ్గరున్న ఆధారాలేంటో బయట పెట్టండి. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. ఎందుకే నీకంత తొందర? పంచాయతీ పెట్టిందాన్ని, న్యాయం కోరేదాన్ని ఆధారాలు చూపించకుండానే వాదిస్తానా? నేనేంటో, నా మాటేంటో ఈ ఊరందరికీ తెలుసు. పార్వతమ్మంటే మరో పరాశక్తి. డైలాగులొద్దు, యాక్షన్లోకి రండి. రెండు ఉంటాయే. నా సీనియారిటీ అంత లేదు నీ వయస్సు. నువ్వు నాకు డైరెక్షన్లు ఇవ్వకు, రియాక్షన్కి షాక్ అవుతావు. అమ్మా, మీరు పంచాయతీ పెట్టుకుంటారా లేక ఈ పంచాయతీ నడిపిస్తారా? చూడండి, ఈ ఊర్లో చాలా సమస్యలకి నేను తీర్పు చెప్పి పరిష్కారం చూపించిందాన్ని. ఈవేళ మీ ముందు నేను ఇలా కూర్చోవడం రెండోసారి. ఈ ఊరికి ఈ మహానుభావుడి రాక వల్ల నా స్థాయి ఇలా దిగజారింది.
ఎందుకులే బయట పెట్టడమని ఊరుకున్నా. పాలేడు కదా పగ మామూలే అనుకున్నా. కానీ తప్పలేదు. పసిదాని మీద నాకున్న ప్రేమ నాతో నిజం చెప్పించే పరిస్థితి తెచ్చింది. ఉపన్యాసం ఆపుతారా? అమ్మా, మీరిలా మధ్యలో మాట్లాడకూడదు. మీకు నేనే కాదు, మా వంశ పారంపర్య చరిత్రలు తెలుసు. నా కొడుకు నిరంజను తెలుసు. వాడి మేనత్త ఛాయాదేవి పెద్ద కూతురు మంజులాదేవి తెలుసు కదా. తెలుసమ్మా. ఆ పిల్ల మా వాడికి వరసైంది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. నేను అయిన వాళ్ళ పిల్లే కదా అని సరే అన్నాను. అత్త అత్త అంటూ తనొచ్చినప్పుడల్లా పిలుపు కలుపుకొని మరీ కలివిడిగా తిరిగేది. నచ్చింది. వాళ్ళకి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ ఈ మహానుభావుడి మనసులో ఆ పిల్ల మీద ఇష్టం పెంచుకున్నాడన్న విషయం తెలీదు. తీరా పెళ్లి ముందు వాళ్ళని విడదీసి దాని గొంతు కోశాడు. ఆ తర్వాత దాని గొంతు నులిమి చంపేశాడు. నా కొడుకుని అడ్రస్ లేకుండా మాయం చేశాడు. అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం. కట్టుకథ చెప్పి అందరినీ నిజమని నమ్మించాలని చూస్తుంది. నాకు మంజులకు పెద్దల అంగీకారంతోనే తన ఇష్టంతోనే పెళ్లి జరిగింది. వాళ్ళ అబ్బాయి గురించి నాకేం తెలీదు. నాది కాదు, నీది. నీది అబద్ధం. ఎప్పుడో జరిగిపోయింది కదా. నిజం దాచి మసిపూసి మారేడుకాయ చేద్దామనుకుంటున్నాడు. అబద్ధం అనగానే అన్నీ రద్దయిపోతాయా? వాళ్ళ ప్రేమ అబద్ధమైపోతుందా? ఇవిగో నా కొడుకు మంజులకు రాసిన ప్రేమలేఖలు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళ మనసులు ఎంతలా పారేసుకున్నారో, పంచుకున్నారో, ఊసులాడుకున్నారో, ప్రమాణాలు చేసుకున్నారో ఇవి చదవండి, మీకు తెలుస్తుంది. అక్షరం అక్షరంలో వాళ్ళు ఎంతగా ప్రేమించుకున్నారో మీకే అర్థమవుతుంది. చదవండి. నాగరాజు, ఇవి వాళ్ళకివ్వు. వాళ్ళ ప్రేమ భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలని, వాళ్లకు తీపి గుర్తుగా పుట్టబోయే బిడ్డకు భవిష్య అని పేరు పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అదే పేరు దీనిది. చదవండి, బాగా చదవండి. ఆ విషయం అందులో ఉంటుంది. వీళ్ళ దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందోనని పట్నంలో పాతుకుపోయాడు. ఇవ్వాళ్టికి పాపం పండింది. చదవండి, వీడి బతుకు బయటపడుతుంది. పూర్తిగా చదవండి. ఏది అబద్ధమో ఏది నిజమో అంతా చదివితే తెలుస్తుంది. పార్వతమ్మ గారు, తప్పుడు నిందలేస్తున్నావు. నేను మంజులాని చంపటం అబద్ధం. ఇందాక మీ ఆవిడ అదే నీ రెండో భార్య అంది. తప్పుని ఒప్పు అని 10 సార్లంటే ఒప్పైపోతుందా అని. ఇప్పుడు అదే అంటున్నాను. నిజాన్ని అబద్ధం అబద్ధం అని అరిస్తే అబద్ధమైపోదు. దయచేసి అంతా ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండగలరా? వీటిలో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా చదివాం. ప్రతి విషయం మాలో మేము చర్చించుకున్నాకే ఒక ఏకాభిప్రాయానికి వచ్చాం. అదేమిటో మీతో చెప్తున్నాం. ఏంటది?
పార్వతమ్మ గారు చెప్పిన ప్రతి విషయం ఈ లెటర్స్ ద్వారా నిజమని ఈ అమ్మాయి నిరంజన్ కూతురే అని మేము నమ్మాం. మీరేమంటారు? అది పచ్చి అబద్ధం అంటాను. అలా అంటే సరిపోదు. వారు చూపించిన ఆధారాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ అమ్మాయి మరి మీ అమ్మాయి కాదు అని స్పష్టంగా తెలుస్తోంది. అదేంటండి, ఆవిడేదో 4 కాగితాలు చూపిస్తే నా కూతుర్ని నా కూతురు కాదంటారా? ఆ ఆధారాలు నిజమంటుంటే కాదంటావే? అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంటావా? ఆ ఆధారాలు కాదంటావా? నువ్వు అబద్ధం అంటాను. ఇందులో ఏదో మోసం దాగుంది అంటాను. చూడండి ఆదిత్య గారు, పెద్దలుగా తీర్పు చెప్తున్నాం. ఈ అమ్మాయిని వారికి అప్పగించండి. కుదరదు. దాని మీద వారికి పెత్తనం లేదు. నేను దత్తత తీసుకున్నా. దానికి అతనికి ఏ సంబంధం లేదన్నప్పుడు నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి? నీకేం అధికారం ఉంది? నీ దత్తత చెల్లదు. అది నా కొడుకు బిడ్డ. రా తల్లి. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం మీ ఆయన్ని అడుగు. అప్పుడే ఏమైంది? ఇంకా బయటపడతాయి చూడు మీ శ్రీవారి లీలలు. మొత్తం అబద్ధం. నువ్వు చెప్పేదేది నిజం కాదు. అది తేలాల్సింది ఇక్కడ కాదు ఆదిత్య గారు, ముందు స్టేషన్లో, ఆ తర్వాత న్యాయస్థానంలో. మీరెందుకు వచ్చారు అస్సాయి గారు? పార్వతమ్మ గారు వారి కొడుకు కనపడకుండా పోవడానికి కారణం ఆదిత్య గారని వారిని విచారించి తన కొడుకు ఆచూకీ తెలుసుకుని న్యాయం చేయమని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చూశారుగా, దీన్నే ఉంటారు. నన్ను పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని ఆపారు. కానీ ఆవిడేం చేసింది? ఇప్పటికైనా అర్థమైందా ఆవిడ మోసం చేస్తుందని? చెప్పండి, జరిగిన విషయం ఎస్ఐ గారికి చెప్పండి. ఆవిడ నిజస్వరూపం బయట పెట్టండి. ఆదిత్య గారు, ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. ఏం పెద్ద మనుషులండి మీరు? ఆ విషయం వేరు, ఈ విషయం వేరు అంటారు. ఏదో తెలిసినట్టు అంతా తీర్పిస్తారు తప్ప ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోరు? అయినా అతను కనపడకుండా పోయింది ఎక్కడ? కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ? చూడండి, అతంది ఈ ఊరే, కంప్లైంట్ ఇచ్చింది ఈ ఊరు వారే. విచారణ తరువాత విషయం తెలుస్తుంది. వారు తన కొడుకు ఇక్కడ మాయమయ్యాడని, మీ మీదే అనుమానమని కంప్లైంట్ ఇచ్చారు. నో, నాకు ఆవిడ కొడుక్కి ఏ సంబంధం లేదు. నాకు అతని గురించి ఏమీ తెలీదు. ఏ కంప్లైంట్ పడితే ఆ కంప్లైంట్ ఇస్తే ఎవరిని పడితే వాళ్ళని విచారణకు తీసుకెళ్తారా? ఎవరినైనా ప్రాథమిక విచారణకు తీసుకెళ్లే అధికారం మాకుంది. నాకేం తెలియదు అంటున్నాను కదా. అది తేలాల్సింది ఇలా ఇక్కడ కాదు. వచ్చి విచారణకు సహకరించాలి, స్టేట్మెంట్ రాసివ్వాలి. అందాక మీరు మా కస్టడీలో ఉండాలి. నేనెవరో తెలుసా? ఈ ఊరి డివిజన్లో పనిచేసేవాణ్ణి. నాకు తెలీదా? మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నీ తెలుసు. కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా డ్యూటీ మేము చేయాలి కదా. సహకరించకపోవడం కూడా నేరమవుతుంది. వారి అభియోగానికి బలం వస్తుంది. గౌరవంగా రమ్మంటున్నాం. ఆర్గ్యూ చేసి వారెంట్ దాకా తెచ్చుకోకండి. మాటలతో పోయేదాన్ని ఇప్పుడే ఇక్కడే మరో రకంగా ప్రవర్తించే పరిస్థితి తెచ్చుకోకండి. అది ఫాల్స్ కంప్లైంట్. అలా అయినా డిసైడ్ కావాలి కదా. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. ప్లీజ్ కమ్. సరే పదండి. ఏంటండి ఇదంతా?
ఆవిడేమో హత్య అంటుంది, వారేమో మనిషిని మాయించేశారు అంటున్నారు. ఏంటండి? నాకు నమ్మకం కలిగిస్తా ఆవిడ నా కూతురు కాదని ఎలా ప్రూవ్ చేయగలదు అని ఇప్పుడు మీరు దోషిగా పోలీసుల వెంట స్టేషన్కి వెళ్ళడం ఏంటి? లీలలు, శ్రీవారి లీలలు. ఇది ప్రథమాధ్యాయమే. ఇంకా చాలా అధ్యాయాలున్నాయి. అప్పుడే ఏమైంది? ఏమైంది మమ్మీ? డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? సంబంధం తల్లి, ఎవరి సంబంధాలు వాళ్ళవి. మన సంబంధం మనది. నేరం చట్టం అనే సంబంధం వాళ్ళది. పార్వతమ్మ గారు, నువ్వన్నట్టు ఇది ప్రథమాధ్యాయమే. అప్పుడే గెలిచానని, నేనే నేరం చేశానని నువ్వేమి సంబరాలు చేసుకోనక్కర్లేదు. నేనేమీ శిక్ష పడి పర్మనెంట్గా జైలుకి వెళ్ళట్లేదు. విచారణకు వెళ్తున్నా, తిరిగి వస్తా. విచారించాల్సిన రోజులు చాలా ఉన్నాయి. ఏవో దొంగ ఉత్తరాలు, తప్పుడు కంప్లైంట్లు ఇవ్వగానే అన్నీ నిజాలైపోవు. అనవసరంగా మొదలుపెట్టావు. ఆఖరి ఫలితం కళ్ళు తెరిపిస్తుంది. అన్నీ తెలిసి కావాలని నా మీద నిందలేస్తున్నావు. రేపు పశ్చాత్తాపడతావు. ఆ దేవుడు నేను క్షమించడు. డాడీ, ఎందుకు డాడీ నువ్వు పోలీసులతో వెళ్ళేది? దొంగల్ని పట్టుకోవడానికి. వెంటనే వచ్చేస్తానమ్మా. ధరణి, భవిష్య జాగ్రత్త. ఇది నా మనవరాలు. ఇక నుంచి నా దగ్గరే ఉంటుంది. ఆవిడకి దీని గురించి జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ఏమీ అక్కర్లేదు. చెవండి, నేను తట్టుకోలేను. ధరణి, చాలా చాలా దాచి మోసం చేశానన్నావుగా. దాపెరకాలన్నీ బయటపడే రోజొచ్చింది. అందుకే కథ ఇలాంటి మలుపు తీసుకుంది. కారణాలు నా చేత బలవంతంగా కొన్ని విషయాలు దాచే పరిస్థితి తెచ్చింది. నేను నిర్దోషిని. నేనే పాపం చేయలేదు. నన్ను నమ్ము. నమ్మమ్మా, బాగా నమ్ము. ఒకదాన్ని పైకి పంపించేశాడు. నమ్ము. నా కొడుకుని ఏం చేశాడో తెలీదు. కనబడకుండా చేశాడు. నమ్ము. అక్కున చేర్చుకున్న దానివి. ఒక్కరోజు ఇది కనబడకపోతేనే తల్లడిల్లిపోతున్నా. నవమాసాలు మోసి 25 ఏళ్లు పెంచిన వాణ్ణి నాకు దూరం చేశాడు. నేనెంత క్షోభ అనుభవించానా. ఊరికి వదులుతానా? గుండెలు తీసిన బంటు ఇంకా నన్ను నమ్ము అంటున్నాడు. ఎస్ఐ గారు, జాలి దయ ఏమీ చూపించొద్దు. ఏమి చేసైనా నిజం కక్కించండి. తీసుకెళ్ళండి. కమాన్ సార్, కమాన్. ఏమండి? నా బంగారు తల్లి, వెళ్దామా? మమ్మీ, పెద్ద మనుషులు, మీరే చెప్పాలి. అమ్మ బహుశు, నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి. నాన్న దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళారు కదా. వాళ్ళ భరతం పట్టాక మనం హైదరాబాద్ వెళ్దాం. అందాక అక్కడే ఉండు. ఎందుకంటే నేను పని మీద తిరుగుతూ ఉంటాను కదా. సరే మమ్మీ. పదరా పదరా నాగరాజు.